నమస్తే, వెల్కమ్ టు డాక్టర్ రావుస్ డెంటల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఓ నాగేశ్వరరావు గారు చేస్తున్న కార్యక్రమంలో మీరు కూడా పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య ఉద్దేశం ఏంటి, మీ అభిప్రాయాన్ని ఏంటో తెలియజేయండి. నమస్కారాలు. ముఖ్యంగా మనకి ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, అదేవిధంగా మన ముఖ్య అతిథి డాక్టర్ చల్లప్ప గారు, ఆయన నేను పిలిచిన వెంటనే ఈ కార్యక్రమానికి ఒప్పుకోవడం రావటం అనేది చాలా సంతోషం సార్. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే వారు ఎన్నో అనుభవించి, అంటే అనుభవాలు వారు ప్రజలకి అందజేయటం, తర్వాత ఇప్పుడు కూడా ఈ టొబాకో గురించి అందజేస్తారని ఉద్దేశంతో వారు పిలవడం, వారు రావటం అనేది చాలా సంతోషకరమైన విషయం. అదేవిధంగా ప్రసాదరావు గారు ఈజ్ కార్డియాక్ సర్జన్, అదేవిధంగా ఈ చైర్మన్ ఆఫ్ ఇండో యుఎస్ హాస్పిటల్ నడిపిస్తూ ఉన్నారు. ఇది వారిలో నిమ్స్ ఫార్మర్ నిమ్స్ డైరెక్టర్గా పనిచేశారు. ఆయన గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అట్లాగే వారికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అట్లాగే డాక్టర్ గీతా గారు, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ కంబైన్డ్ స్టేట్లోను, అట్లాగే ఏపీ స్టేట్లో కూడా ఆమె సర్వీస్ మొన్నటి వరకు నవంబర్ వరకు చేసి మొన్నే రిటైర్డ్ అయ్యారు. అదే కాకుండా వారు ఇదివరలో జాయింట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు ఈ టొబాకో గురించి చాలా మీటింగ్స్ అటెండ్ అవటం, మంచి అవగాహన ఉన్న ఆఫీసర్ కాబట్టి వారు మన మధ్యన ఉండటం, మనకి సందేశం అందించడం అనేది చాలా సంతోషం. అట్లాగే చెస్ట్ హాస్పిటల్, ఇప్పుడు ఇంకో విషయం, డాక్టర్ గీతా గారు ఈజ్ ఎ గైనకాలజిస్ట్ కాబట్టి ఈ స్త్రీల గురించి ఏ విధమైన ఈ పొగాకు వల్ల వ్యాధులు వస్తాయి అన్న విషయం కూడా వారు చెప్పే పరిస్థితి ఉంది. అట్లాగే డాక్టర్ దేవరాజు గారు ఈజ్ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్. వీరు చెస్ట్ స్పెషలిస్ట్, ఈయన ఊపిరితిత్తులు స్పెషలిస్ట్. ఆ ఊపిరి అట్లా మెయిన్గా ఈ పొగాకు వల్ల, ఈ స్మోకింగ్ వల్ల ఊపిరితిత్తులు ఏ విధంగా పాడవుతాయి అన్నది వారు వివరిస్తారు. కాబట్టి వారికి కూడా ఇక్కడ విచ్చేసినందుకు ధన్యవాదాలు చెల్లిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ బల్లేపల్లి మోహన్ గారు, ఆయన సంగీత విద్వాంసులు, సినీ సంగీత విద్వాంసులు. వారు ఏంటంటే వారు నేను కలిసి ఈ మెసేజ్ వల్ల అయితే సరైన అవగాహన రావట్లేదు అన్న ఉద్దేశంతో మేము ఒక తెలుగు సాంగ్, ఒక హిందూ సాంగ్ కూడా చేయటం జరిగింది. ఈ సాంగ్స్ వల్ల పల్లెల్లోనూ పట్టణాల్లోనూ తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఈ సాంగ్స్ని మేము ప్రొడ్యూస్ చేసి మాకు సహకరించిన బల్లేపల్లి మోహన్ గారు వచ్చారు. అదేవిధంగా సైకాట్రిస్ట్ జీవి సుబ్బారావు గారు, ఆయన ఇక్కడే ఎండి చేశారు. తర్వాత యూకే వెళ్ళారు. యూకేలోను తర్వాత ఇండియాలోను ఏంటి అసలు ఈ టొబాకోని ప్రజలు, అంటే యూత్ ఏంటి, చిన్నపిల్లలు ఏంటి, ఏ విధంగా వాళ్ళు అలవాటుకి లోనవుతూ ఉంటారు, ఇక్కడ ఎట్లా ఉంది, యూకే ఎట్లా ఉంది అన్న విషయాన్ని వారు కూడా చెప్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అట్లాగే మన
సరస్వతి దైవజ్ఞ శర్మ గారు. వారు మనకి ప్రతి మీటింగ్ కూడా మనకి అటెండ్ అయ్యి మాకు అనేక విషయాలు ఇంతకు ముందు కూడా అనేక సార్లు ఆర్గనైజ్ చేసిన మీటింగుల్లో వారు రావటం, తర్వాత వారు ఒక ప్రామిస్ చేశారు. ఈ విషయం టొబాకో గురించిన విషయము, ఈ టొబాకో వల్ల నష్టాల గురించిన ఈ విషయం గురించి గవర్నమెంట్కి, ముఖ్యమంత్రికి విన్నవిస్తాము అన్న ఉద్దేశాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారితో చెప్పి పిల్లల అంటే హై స్కూల్లో ఈ పాఠ్య పుస్తకాల్లో దాన్ని చేర్చేలాగా నేను చూస్తాను అని ప్రామిస్ చేసిన దైవజ్ఞ శర్మ గారికి మరోసారి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను సార్. అట్లాగే నాకు చేదోడు వాదోడుగా ఉండి అన్ని విషయాల్లోనూ అనేక క్యాంపులు చేసాం. వేలలో ఇప్పుడు మెడికల్ క్యాంపులు, డెంటల్ క్యాంపులు మేము చేయటం జరిగింది. ఆ క్యాంప్స్లోనూ ప్రతి క్యాంపులో కూడా ఈ టొబాకో గురించిన విషయాలు మేము మాట్లాడటం జరిగేది. కుసుమ భోగరాజు గారు ఆయన నాకు కోఆర్డినేటర్గా ఉండి నాకు చేదోడు ఓదోడుగా ఉండి ఎన్నో డిస్టిక్లు అంటే ఇక్కడే కాదు ఆంధ్రాలోను, తర్వాత విలేజెస్లోను, పట్టణాల్లోనూ ప్రతి దిక్కున కూడా ఈ రోడ్డు మీద, రైల్వే స్టేషన్లోను, బస్ స్టాపుల్లోనూ అక్కడ ఇక్కడ బ్యానర్లు పట్టుకుని ప్రజలకి ఏదో విధంగా మన వంతు సహకారం అంటే సహాయం, సమాజాన్ని మార్చాలి అంటే సమాజానికి కొంత ఈ టొబాకో వల్ల ఏం నష్టాలు కలుగుతున్నాయి అన్న విషయాన్ని వాళ్ళకి చెప్పాలి అన్న ఉద్దేశంతో మేము తిరగడం జరిగింది. ఈ సంవత్సరం అయితే ఇప్పుడు ఒక యూట్యూబ్ పెట్టి అంటే డాక్టర్ రావుస్ డెంటల్ అనే యూట్యూబ్ పెట్టి ఆ యూట్యూబ్లో ప్రతిరోజు కూడా ఈ ఒక్కొక్కరు మెసేజ్, ఒక్కొక్కరు వీడియో ఈ 30 రోజులు కూడా మేము వీడియోని రిలీజ్ చేయటం, దాని ద్వారా మొత్తం ప్రపంచం అంతా కూడా కొంత అవేర్నెస్ కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఈ యూట్యూబ్ ద్వారా ఇప్పుడు మేము ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ ఉన్నాము. దానికి పవన్ గారు ఇక్కడ కెమెరామెన్ ఉన్నారు, వారు కూడా మాకు సహకరించారు. కాబట్టి వీరందరికీ ముఖ్యంగా గాంధీ గారు ఏంటంటే ఇప్పుడు నాకు ఇంతకుముందు నేను ఏదో మంచిగా మాట్లాడేవాడిని అంటే మంచి స్పీకర్, కానీ ఇప్పుడు నాకు కూడా ఆరోగ్యం బాగుండక ఈ గొంతు సరిగ్గా రాక మేమైతే సరిగ్గా అంటే ప్రజలకి తెలిసేలా చెప్పలేమన్న ఉద్దేశంతో గాంధీ గారిని ఆయన స్పెషలిస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేయండి.